Hello guys, let's do a simple makeup only using 5 products. ఫస్ట్ మన ఫుల్ ఫేస్ మేకప్ ని సెట్ చేసుకోవడానికి ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుంచి ఈ ప్యాలెట్ అనేది తీసుకున్నాం. ఈ ప్యాలెట్ లోని ఆరెంజ్ కలర్ ని తీసుకొని మనకి ఎక్కడైతే డార్క్ సర్కిల్స్, యాక్నీ మార్క్స్ అండ్ పిగ్మెంటేషన్ ఉంటుందో అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాలెట్ లో నుంచి ఎగ్జాక్ట్ గా నా ఫేస్ కి సెట్ అయ్యే కన్సీలర్ ని తీసుకొని అప్లై చేసుకుంటున్నాను. దీనివల్ల మన స్కిన్ అనేది న్యూట్రలైజ్ అయ్యి ఈవెన్ గా కనిపిస్తుంది. ఐ పైన కూడా అప్లై చేసింది, అసలు స్కిప్ చేయదు. అండ్ ఇదే ప్యాలెట్ లో నుంచి లైట్ షేడ్ అనేది తీసుకొని అప్లై చేసుకున్నాను. ఇలా నా బేస్ అయితే నేను సెట్ చేసుకున్నాను. దీన్ని సెట్ చేసుకోవడానికి పౌడర్ బేస్ ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. దానికోసం బనానా పౌడరు లేదా లూజ్ పౌడర్ అనేది తీసుకున్నాను ఫ్రమ్ యూరోపియన్ గర్ల్ నుంచి. ఎప్పుడైనా సరే క్రీమ్ బేస్ ప్రొడక్ట్స్ని యూజ్ చేసినప్పుడు వాటిని పౌడర్ బేస్ ప్రొడక్ట్స్తో సెట్ చేసుకోండి. అప్పుడే అది లాక్ అవుతుంది. ఎక్కడైతే ఆయిలీగా కనిపిస్తుందో మన ఫేస్లో అక్కడ ఈ పౌడర్తో సెట్ చేసుకోండి. థర్డ్ ప్రొడక్ట్ వచ్చేసరికి రీకోట్ బ్రాండ్ నుంచి లిప్ అండ్ చీక్ టింట్ అనమాట. దీన్ని లిప్స్కి, బ్లష్కి అండ్ ఐ షాడో కింద యూజ్ చేస్తాను. ఈ బ్లష్ మన స్కిన్లో చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అండ్ న్యాచురల్గా కనిపిస్తుంది. అప్లై చేసుకున్న తర్వాత ఐస్ మీద కూడా అప్లై చేసుకొని నేను నా ఐ షాడోని అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాజ్లర్ నుంచి ఐలైనర్ అనమాట. మనం ఎంత మేకప్ వేసుకున్నా మన ఐస్కి ఐలైనర్ పెట్టుకోకపోతే ఎక్కడో కొంచెం లుక్ అనేది అన్ఫినిష్ అనిపిస్తుంది. నేను ఇక్కడ సింపుల్గా ఒక బేసిక్ ఐలైనర్ అనేది అప్లై చేసుకున్నాను, ఎలాంటి హడావిడి లేకుండా. నెక్స్ట్ నేను లిప్స్టిక్ కోసం అయితే ముందు లిప్ లైనర్ అప్లై చేసి మిడిల్లో రీకోడ్ నుంచి లిప్ అండ్ చీక్ టింట్ అనేది అప్లై చేసుకున్నాను. ఈ ఫుల్ ఫేస్ మేకప్ని సెట్ చేసుకోవడం కోసం యూరోపియన్ గర్ల్ బ్రాండ్ నుంచి ఈ మేకప్ ఫిక్సర్ అనేది తీసుకున్నాను. హియర్ ఈజ్ ద మై ఫైనల్ మేకప్ లుక్. లింక్స్ కావాలంటే ఫాలో చేసి కామెంట్ చేయండి.